హలో దోస్తులందరికీ ఇదైతే గ్రాడ్యుయేషన్ డే తెల్లారనమాట. లాస్ట్ డే ఇన్ హుబ్లీ ట్రైనింగ్‌లో. సో, ఈ లాస్ట్ డే అయితే మా అందరినీ ఒక కర్ణాటకలో ఉన్న ఒక చిన్న పల్లెటూరికైతే తీసుకెళ్తుర్రనమాట. సో, నేను చేసే జాబ్ ఏంటిదంటే టీచర్ అనమాట. సో, టీచర్ జాబ్ కోసమే నేను ట్రైనింగ్‌కొచ్చాను. సో, ఇక్కడ ఒక చిన్న పల్లెటూరు అని చెప్పాను కదా! ఇదే అనమాట పల్లెటూరు. అసలు ఎంత బావుందంటే ఎక్కువ కోకోనట్ ట్రీసే ఉన్నాయి ఇక్కడ. చాలా పల్లెటూరు అనమాట. మన సైడ్ అయితే ఇంత పల్లెటూరులో అయితే నేనైతే ఇంతవరకు చూడలేదు. చాలా బాగుండే విలేజ్ అయితే. సో, ఇట్లా వెళ్ళినామనమాట స్కూళ్ళకైతే. మాలాగా ఉన్న టీచర్స్ ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళు క్లాస్ చెప్తుంటే వినడానికి వెళ్ళినామనమాట. సో, వాళ్ళు ఎట్లా చెప్తుర్రో దాన్ని అబ్జర్వ్ చేయడానికి. సో, వాళ్ళని చూసి అయితే మేము చాలా నేర్చుకోవాలి. చాలా షార్ప్ ఉన్నారు పిల్లలు కూడా ఇక్కడ. సో, మేమిక్కడ నేర్చుకొని నెక్స్ట్ మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత మళ్ళా మా దగ్గర ఉన్న పిల్లలకు కూడా చెప్పాలి. సో, ఇదేనమాట మా ట్రైనింగ్ అయితే. నా జాబ్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, ఇదైతే ఇక ఆ రోజు నైటే లాస్ట్ డే అని చెప్పిన కదా! సో, ఇది హుబ్లీ సిటీ అనమాట. ఇక వెళ్ళిపోతున్నాం. సో, ట్రైన్‌కి అయితే ఇంకొంచెం కొంచెమే టైం ఉండే. సో, అందుకే కొంచెం స్పీడ్‌గానే వెళ్ళినాం. సో, నెక్స్ట్ మార్నింగ్ అనమాట ట్రైన్‌లో నుండి తీసనేది. సో, మా అక్కలు చాలామంది వికారాబాద్ నుంచి అయితే చాలామంది క్లోజ్ అయ్యిర్రు అని చెప్పినా కదా! సో, ఆమె చెప్తుందనమాట మా సైడ్ ఇల్లులు ఇట్లుంటాయి అనేసి. మన సైడ్ అయితే పెంకులతోటి ఉంటాయి కదా ఇల్లులు. ఇటైతే మొత్తం బండలతోటి ఉండే. సో, ఫైనల్‌గానైతే హైదరాబాద్‌కైతే రీచ్ అయిపోయినా నేను. సో, ఫుల్ హ్యాపీ అనమాట 16 డేస్ తర్వాత. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్.